యేసు ప్రభువు రాత్రంతా కూడా సాయంత్రం వరకు కూడా ప్రార్థన చేశాడు. వెళ్ళి పడవ తీసుకుని సముద్రంలోకి వెళ్ళమన్నాడు. సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సముద్రము ముందుకు వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా వినాలి. పడవ సముద్రములో నీటి చుట్టూ ఉన్నంత వరకు ప్రాబ్లం లేదు, పడవకి ఏమవుదు, అంతే కదండి. పడవ నీటిలో ఉన్నంత వరకు దానికి ప్రాబ్లం లేదు, సమస్య లేదు. ఎప్పుడు సమస్య వస్తుంది? నీళ్లు పడవలోకి వెళ్ళినప్పుడు అది మునిగిపోద్ది. అదే విధముగా అమ్మ, మనకందరికీ ఈ లోకంలో చాలా సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, చాలా సమస్యలు ఉంటాయి. కానీ ఈ సమస్యలు ఎప్పుడైతే పడవ అనేటువంటి మన హృదయంలోనికి వెళతావో, పడవ అనేటువంటి మన హృదయంలోనికి సమస్యలు వెళ్తావో, అప్పుడు మనము మునిగిపోతాము. ఈ మునిగిపోయే సమయంలో యేసయ్య, మనము ఇక్కడ చెప్పేది ఏంటంటే, పేతురు యేసయ్య వంక చూసే వరకు, ఆయన దృష్టి యేసయ్య మీద ఉన్నంత వరకు మునిగిపోలే. గట్టిగా ఉన్నాడు, దేవుడు రక్షించాడు, దేవుడు కాపాడాడు. ఎప్పుడైతే ఆయన దృష్టి తుఫానుకు చూశాడో ఏమైంది? మునిగిపోవటము ప్రారంభించింది.